శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మూలమాంబాయే నమః. శ్రీ 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 మూలకొండమ్మ వారి దేవాలయం 1985 మే 12వ తారీఖున ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. జమ్మలమడ దాసరి శర్మ గారి ఆధ్వర్యంలో. అప్పటి నుంచి కూడా ఈ అమ్మవారికి ఇక్కడ జాతర మహోత్సవాలు ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క రెండు రాష్ట్రాలు కూడా ఐక్యమై ఉన్నప్పుడు తెలంగాణ ఈ ఆంధ్రప్రదేశ్ సమ్మక్క సారక్క ప్రథమ స్థానంలోను ఇది ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గిరిజనోత్సవాలు జరుగుతున్నటువంటిది. ఇది ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనోత్సవాలు మొదటి స్థానం పొందినటువంటి ఈ యొక్క అమ్మవారు. ఈ అమ్మవారు ప్రాముఖ్యత ఏమిటయ్యా అంటే సౌందర్యం కలిగినటువంటి గ్రామదేవత. ఈ యొక్క గ్రామదేవత నవ్వుముఖంతో ఉన్నటువంటి గ్రామదేవత ఎక్కడ కూడా ద్వితీయమైనటువంటి విగ్రహం ఎక్కడ కూడా ఉండదు. సౌందర్యమైనటువంటిది, నేత్రంలో తేజస్సు కలిగినటువంటిది, ఆనందం వంటి అదజల్లుతూ ఉన్నటువంటి ముఖం కలిగినటువంటి ఈ గ్రామదేవతని అందరూ కూడా సందర్శన. మోదము అంటే ఆనందము. ఈ యొక్క అమ్మవారిని ఆదివారం నాడు తీసుకొని నగర మధ్యలో శతకం పట్టు అని చెప్పి ఏర్పాటు చేసి అక్కడ నగరం మధ్యలో అక్కడ పెట్టి ఈ గ్రామస్తులందరూ కూడా పశు కుమాలు సమర్పించి మళ్ళీ సోమవారం కూడా ఆదివారం అంతా కూడా నగర సంచారం అంతా కూడా చేసి అన్ని విధులు అన్నిళ్ళకి వెళ్ళి అమ్మవారు ఆ యొక్క పుట్టు స్థలంగా ఉన్నటువంటి గ్రామం మధ్యలోకి వెళ్ళి ఇది ఒక అత్తవారి స్థలంగాను. తర్వాత మంగళవారం నాడు మళ్ళీ మధ్యాహ్నం బయలుదేరి అమ్మవారిని తీసుకుని వచ్చి ఇక్కడ ఘనంగా మళ్ళీ అమ్మవారిని ఈ పాదాలను తీసుకుని వెళ్ళి ఇక్కడ ఉత్సవాలు జరిపించి గ్రామ సంచారం అంతా కూడా చేసి మంగళవారం నాడు సాయంకాలం తీసుకుని వచ్చి అమ్మవారిని మళ్ళీ యథాస్థానంలో ప్రతిష్ఠిస్తారు. ఈ ప్రకారంగా 3 రోజులు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. 60,000తో ఆరంభమైనటువంటి ఉత్సవాలు ఈ రోజున ఘనంగా రాష్ట్రంలోనే గుర్తింపు పొందినటువంటిది. ప్రభుత్వం వారి చేత గుర్తింపు పొంది రాష్ట్ర పండగగా ఈ యొక్క నిర్ధారణ చేసి దీనికి ₹1 కోటి దాకా ఐటీడీఏ ద్వారా గవర్నమెంట్ నిధులను వెచ్చించి ఘనంగా ఉత్సవాలు చేసి ఎన్నో వేల మంది లక్షల మంది దాకా భక్తులు వస్తూ విశేషమైనటువంటి ఈ అమ్మవారిని సందర్శించుకుని మొక్కులు సమర్పించుకుని ఆ తెలంగాణ ప్రాంతంలో బోనాలు అంటాము, మనం ఇక్కడైతే ఘటాలు అంటాం. ఆ పదాలు తేడా అయినప్పటికీ కూడా సమర్పించేటటువంటి విధానం అయితే ఒక ప్రకారంగానే ఉంటుంది. ఈ 3 రోజులు కూడా ఘనంగా అందరూ కూడా చుట్టాలని బంధువులను తీసుకొచ్చి వైభవపేతంగా అందరూ కూడా వారు వీరు అనే భేదం లేకుండా ఈ బోనాలు ఘటాలు సమర్పించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క అమ్మవారిని ఒక్క పర్యాయంగా వీక్షించినట్లయితే మరి ఏ జన్మలోనూ కూడా ఈ యొక్క సౌందర్యాన్ని ఇటువంటి సౌందర్యాన్ని గ్రామదేవతలు ఎక్కడ కూడా ద్వితీయంలో కనిపించదు. ఇదే శిల్పి మరి ఎక్కడ కూడా ద్వితీయంగా ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేయలేకపోయాడు అనేటువంటి ప్రతీతి కూడా ఉంది. నాడు అమ్మవారు ఆనందం చెంది ఇక్కడికి వచ్చి ఆ శిల్పి రూపంలో ప్రతిష్ఠింపజేయించుకుని ఇక్కడే విహారకు నివాసం ఏర్పాటు చేసుకుంది అనేటువంటి ప్రతీతి ఉంది. శక్తి అనేటటువంటిది ఎక్కడైనా ఒకటి ఉంటుంది, కానీ ఈ అమ్మవారి గురించి ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం ఏమీ కూడా లేదు. ఇలా ఏర్పాటు భక్తులందరూ కూడా వందలు వేల లక్షల్లో ఎలా జరిగారంటే వాళ్ళు అనుకున్నటువంటి మొక్కుబళ్ళు అనుకున్నటువంటి కోరికలన్నీ తీరుస్తూ ఉన్న కారణం చేత ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరం వచ్చి ఈ యొక్క బ్యాకీ మాదిరిగా తన వాళ్ళు 10 మందికి వెళ్ళి ఇంకో 10 మంది 100 మందితో చెప్పి ఇలా ఇక్కడ మాదకొండమ్మ అనేటటువంటి అమ్మవారు ఉంది. ఈ యొక్క అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కులు తీర్చుకున్నట్టు మనం కోరిలన్నీ కూడా నిర్దేశిస్తాయి, ఇవన్నీ కూడా సిద్ధిస్తాయని చెప్పేసి అందరికీ తెలియపరచడంతో ఈ యొక్క అమ్మవారిని వేడుకలు ఘనంగా 3 రోజులు కూడా ఈ యొక్క ఉత్సవ కమిటీ ఆలయ కమిటీ ఎవరు ఎమ్మెల్యే అయితే వాళ్ళ ఆధ్వర్యంలో చైర్మన్ గా ఉండి ఈ యొక్క ఆలయానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా వాళ్ళే ఆధ్వర్యంలోనే చూస్తూ ఉంటారు. అలాగే ఉత్సాహంగా ఉన్నటువంటి ఉత్సవ కమిటీని ఒకటి ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం వాళ్ళ ఆధ్వర్యంలో ఉత్సవాన్ని నిర్వర్తిస్తూ అమ్మవారి ఈ యొక్క ఉత్సవాన్ని ఘనంగా ప్రతి సంవత్సరం ఒక సంవత్సరానికి మించి ఒక సంవత్సరం ఈ 7 రోజుల నుంచి మించిగా 1.5 కోటి వరకు వెచ్చించి ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలను జరిపించడం జరుగుతుంది. ఈ యొక్క కొంచెం ఎలక్షన్ కారణం చేత కొద్దిగా పోస్ట్ పోని అసలు మే నెలలో ఈ ఉత్సవాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం ఎలక్షన్ రావచ్చిన కారణం చేత ఈ ఎలక్షన్ కోడ్ ఉన్న కారణం చేత ఈ యొక్క జూన్ నెలలోకి మనం మార్చుకుని ఈ ఉత్సవాలు నిర్వర్తించుకుంటున్నాం. కావున ప్రతి మంది భక్తులు కూడా వచ్చి ఈ అమ్మవారిని సందర్శించుకుని మీకున్నటువంటి కోరికలు కానీ అమ్మవారికి చెప్పుకున్నట్లయితే మీ అందరికీ కూడా ఈ కోరికలు సిద్ధిస్తాయి అని చేత ఈ అమ్మవారి ముఖాన్ని సౌందర్యాన్ని చూసి అందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించి ధరిస్తారని చెప్పి కోరుకుంటూ ప్రధాన అర్చకుడు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి శర్మ, పాడేరు, మోదకొండమ్మ, అల్లూరు సీతారామరాజు జిల్లా.